హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామండి. దాదాపు 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మరి ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది, నేను అమ్మవారిని ఎలా అలంకరించాను, ఎంత సింపుల్గా నేను పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇంకా గడప నుండి స్టార్ట్ చేశానండి. నేను ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా తలస్నానం అంతా చేసేసుకొని నేను గడపకి ఫస్ట్ పసుపు కుంకుమ పెడదామని చెప్పేసి గడప నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ వర్క్ అయిపోయిందంటే ఇంకా లోపల మనము అమ్మవారికి అలంకరణ ఇంకా అలాగే ప్రసాదాలు ఇవన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. కేవలం వరలక్ష్మి వ్రతాలు పూజలు వచ్చినప్పుడే కాదండి, ప్రతి శుక్రవారం కూడా గడపకి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు. నేను ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా గడపకి పూజ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ అయితే నేను ఇంకా అమ్మవారికి అలంకరణ చేసే ముందు ఇంకా దేవుడి సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా తుడిచేసుకొని ఇంకా బొట్లు ఇంకా మన దీపంలో ఒత్తు ఆయిల్ అన్నీ కూడా వేసుకోవాలని చెప్పేసి ఇంకా అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. అయితే ఈ వీడియో నేను పౌర్ణమికి ముందు వచ్చే అంటే మన శ్రావణ మాసం పెట్టిన తర్వాత 2వ శుక్రవారమే నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసేసానండి. కానీ నాకు అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను ఒక మ్యూజిక్ యాడ్ చేశాను వీడియో మొత్తానికి. అది అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఏమైందంటే కాపీరైట్ అనేది మీకు పడుతుంది ఈ వీడియోకి అని చెప్పేసి నాకు వచ్చిందనమాట. సో అందుకని నేను అప్లోడ్ చేయకుండా మళ్ళీ డిలీట్ చేసేసాను. సో అందుకని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. సో ఎందుకు ఈ వీడియో ఈ మ్యూజిక్స్ ఇవన్నీ పెట్టడం అని ఇంకా ఇవన్నీ తలనొప్పి అండి మనకి. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటేనే బెస్ట్. మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసి మనకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు నేను శారీ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనకి దీపం ప్రమిదల్లో ఒత్తులు ఆయిల్ వేసుకొని అవి కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇలా నేను అంటే ఎవ్రీ ఫ్రైడే కూడా నేను అమ్మవారికి కుంకుమ పూజ చేస్తానండి. నేను ఒక 1 ఇయర్ నుండి అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేస్తున్నాను. నేను ఇలా ప్రతి ఫ్రైడే అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వల్ల మా లైఫ్లో కొంతవరకు పాజిటివిటీ అనేది ఒకటి వచ్చిందని అయితే చెప్పుకోవచ్చండి. దీని ప్రభావం అయితే చాలా ఉంది. ఇక్కడైతే నేను ప్రమిదలు అంటే దీపము ఒత్తులు ఆయిల్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి పీట రెడీ చేస్తున్నాను పెట్టడానికి. పీట వచ్చేసి నేను బయట చేయించుకున్నానండి. అంటే ఏ పండుగ వచ్చినా, వినాయక చవితి వచ్చినా, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవాలన్నా, అమ్మవారి వ్రతాలు చేసుకోవాలన్నా కూడా నాకు ఈ పీట చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను స్పెషల్గా బయట చేయించుకున్నాను. నేనైతే ఈ అమ్మవారి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వ్రతాలప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ చాలా వర్క్ ఉంటుంది కదా మనకి. అయితే నాకు పాప ఉండడం వల్ల నేనేం చేశానంటే నేను డే మొత్తం ఖాళీగానే ఉన్నాను. అంటే పాపతోనే సరిపోయింది కాబట్టి నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఒక డే మొత్తం నిద్ర లేకుండా అలాగే చేసుకున్నానండి. ఎందుకంటే నాకు టైం లేదు, ఇంకా మనకు వ్రతం అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఫ్రైడే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి నేను ఈ ప్రిపరేషన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి చేసుకుంటూ వస్తే కరెక్ట్గా పూజ టైంకి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి నాకు. అమ్మవారికి అయితే శారీ అవి కట్టేశానండి. ఇంకా బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఇంకా అలంకరణ అవన్నీ కూడా చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ పూలు ఇవన్నీ కూడా పూజ స్టార్ట్ చేసేటప్పుడు నేను అలంకరించుకుంటాను. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మవారి వ్రతం చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది చిన్న అమ్మవారు అంటే నేను ప్రతి దసరా అప్పుడు కానీ నవరాత్రులప్పుడు కానీ ఈ చిన్న అమ్మవారి ప్రతిమకే నేను కుంకుమ పూజ అవి చేస్తూ ఉంటాను. నేను ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజ చేసేది కూడా ఆ చిన్న ప్రతిమకే చేస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు వినాయకుడిని పసుపు ముద్ద వినాయకుడిని కూడా పెట్టాను. నాకు అలాగే ఒక పూజారి చెప్పారండి, మనం ఏదైనా ప్లేట్లో పెట్టేటప్పుడు కానీ ఏదైనా తమలపాకుల్లో పెట్టేటప్పుడు కానీ పసుపు ముద్ద వినాయకుడిని ఫస్ట్ బియ్యం అయితే వేయాలంట. సో అది నేను ఫస్ట్ టైం చూశాను. అలాగే బియ్యం వేసి బియ్యం మీద నేను పసుపు ముద్ద వినాయకుడిని అయితే పెట్టాను. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా అక్కడే పెట్టుకున్నాను. అమ్మవారికి చీర పెట్టలేదు, నేను బ్లౌజ్ పీసెస్ 2 తీసుకొని పెట్టుకున్నాను. సో ఇలాగ నేను మొత్తం కూడా నార్మల్గా మన ఇంట్లో ఉన్న దేవుళ్ళని ఇలా అలంకరించేసుకున్నాను. నాకైతే మామిడాకులు దొరకలేదు. అంటే మామిడాకులు ఇలా విడివిడిగా దొరకడం వల్ల అలాగే పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇలా నేను మొత్తం కూడా అమ్మవారికి గాజులు, బ్లౌజ్ పీసెస్, టెంకాయ, అరటిపండు అన్నీ కూడా కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట, ఇక నేను అలంకరణ అయితే ఇంకా చేయలేదు. ఇంకా నేను ఇప్పుడు అలంకరణ చేసుకోవాలి, దానికంటే ముందు ప్రసాదాలు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల నేను చెప్పిందంతా కూడా నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అది కాపీరైట్ చూపించింది కాబట్టి.
సో ఇప్పుడు ఇంకా అమ్మవారికి అలంకారం చేసే ముందు అయితే ప్రసాదాలు చేసుకోవాలి. ఇంకా ప్రసాదాలు చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేద్దాము అని అయితే నేను చెప్తున్నాను అక్కడ, అంతే. సో ఇప్పుడైతే మనం ప్రసాదాలు చేసేసుకున్నాము. నేనైతే 3 ప్రసాదాలు చేశానండి అమ్మవారికి. స్వీట్ అయితే నేను చేయలేదు. స్వీట్ అయితే నేను ఘీ మైసూర్ పాక్ నేను తెప్పించుకున్నాను. అలాగే ప్రసాదాలకు వచ్చేసి నేను వడలు చేసుకున్నాను. వడల తర్వాత కొద్దిగా పులిహోర చేసుకున్నాను. పులిహోర తర్వాత కొంచెం దద్దోజనము, ఇలా 3 ఐటమ్స్గా చేసుకున్నానండి ప్రసాదాలు నేను. ఇక్కడైతే వడలు అయిపోయినాయి. ఇంకా నేను పులిహోరని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా డివోషనల్గా వెళ్తున్నప్పుడు, డివోషనల్గా మనం వీడియోస్ పెడుతున్నప్పుడు ఒక మంచి మ్యూజిక్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైనా సరే ఒక మంచి వైబ్ వస్తుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ కాపీరైట్ స్ట్రైక్స్ దేనికి పడతాయో దేనికి పడవో మనకు తెలియదు కదా. సో అందుకని నేను ఇంకా వాయిస్ ఓవరే బెస్ట్ అని చెప్పేసి నేను వాయిస్ ఓవరే ఇచ్చుకుంటున్నానండి. ఇంకా అన్నిటికీ వాయిస్ ఓవరే ఇచ్చుకుంటాను మోస్ట్లీ. సో ఇంకా ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా అమ్మవారికి నేను పైన దేవుళ్ళందరికీ పూలు పెట్టేశాను. ఇంకా అమ్మవారికి పూలమాల వేసేసుకొని ఇంకా బంగారు గాజులను అయితే వేస్తున్నాను. బంగారు గాజులు వేసిన తర్వాత ఇంకా నేను నార్మల్గా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. జనరల్గా పూజ అనేది మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటికి పూజారిని పిలిచైనా చేసుకోవచ్చు, లేకపోతే మనకు అవైలబిలిటీలో లేనప్పుడు, లేకపోతే ఎక్కువ మంది లేనప్పుడు నేను ఇంకా టీవీలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం పూజని పెట్టుకొని ఇంకా దాని ప్రకారమే పూజ చేసుకుంటూ ఉంటాను. ఇదే కాదు, నేను సత్యనారాయణ వ్రతం అయినా సరే, ఇంకా వినాయకుడు వచ్చినప్పుడు వినాయకుడు చవితి అయినా సరే, ఏ పూజ అయినా సరే దానికి తగ్గట్టు మనకి అన్ని పూజలు కూడా మనకి యూట్యూబ్లో ఉంటాయి కదా. మన పూజారులు అయితే ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటారు. దాని ప్రకారమే నేనైతే ఇక్కడ అమ్మవారి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఎలాగో టైం బాగుంది, కరెక్ట్గా పూజ టైంకి మా పాప అయితే పడుకుంది. సో తను లేచేలోపు నేను పూజ అయితే చేసేసుకోవాలని చెప్పేసి మా హస్బెండ్ పాప దగ్గర ఉండమని చెప్పి నేనైతే ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను. నిజంగా తను మేల్కో ఉంటే మాత్రం పూజ చేసుకోవడం అనేది చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అసలు చేయనీదు, వచ్చి నా పక్కన కూర్చోవడము లేకపోతే ఇంకేమైనా డిస్టర్బెన్స్ చేయడము చేస్తూ ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఆ టైంకి పడుకుంది. సో నేను హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాను. నిజంగా చాలా భయపడ్డాను, ఈ సంవత్సరమైనా పూజ చేసుకుంటానో లేదో అని చెప్పేసి. ఎందుకంటే నేను 3 ఇయర్స్ బట్టి వరలక్ష్మి వ్రతమే చేసుకోలేదు. అంటే కొన్ని రీజన్స్ అనమాట. ఒకటి డెలివరీ అవ్వడము, లేకపోతే ఆ ఒక సంవత్సరం చేసుకోకుండా ఉండడము, అంటే కొన్ని డేస్ వస్తుంటాయి కదా, అలాగ చేసుకోకుండా ఉండడము. సో అలా ఉండడం వల్ల మేమైతే 3 ఇయర్స్ పూజ అనేది చేసుకోలేదు. లక్కీలీ ఈ ఇయర్ కూడా చేసుకుంటామో లేదో అనే డౌట్ ఉండింది. బట్ మొత్తానికైతే అమ్మవారు కరుణించి ఈ సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం చేసుకునేలాగా నాకు ఒక ఛాన్స్ ఇచ్చిందనమాట. సో అందుకని నేను చాలా చాలా హ్యాపీ. నేను బాగా చేసుకున్నాను పూజని. ఇంకా అమ్మవారికి బట్టలు అలాగే గాజుల్ని సమర్పించుకున్నాను. ఇంకా అమ్మవారికి నార్మల్గా పూజ, అలాగే కుంకుమ పూజ, నేను ఎవ్రీ ఫ్రైడే కుంకుమ పూజ చేస్తూ ఉంటాను కదా. సో ఇది కూడా ఈ ఫ్రైడే కుంకుమ పూజ నేను అమ్మవారితో పాటు చిన్న అమ్మవారికి కూడా నేను అక్కడే కుంకుమ పూజ కూడా చేసేసుకున్నాను. అయితే పూజ అంతా అయిన తర్వాత మనం ఇంటికి ముత్తైదుని పిలిచి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలని అంటారు. బట్ మేమున్న అపార్ట్మెంట్లో అయితే తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళైతే ఇప్పుడు అవైలబిలిటీలో లేరనమాట నాకు ఆ పూజప్పుడు. సో నేనేం చేశానంటే మా పాపకే పసుపు రాసి తన దగ్గరే తాంబూలం తీసుకున్నాను. అలాగే తనకి తాంబూలం ఇచ్చాను. అందరూ అంటుంటారు చిన్నపిల్లల్లో కూడా దేవుళ్ళు ఉంటారని. నార్మల్గా నవరాత్రుల్లో చిన్నపిల్లలకి తాంబూలాలు ఇస్తూ ఉంటారు ఎక్కువగా, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. సో అందుకని మా ఇంట్లో మా పాప మాకు లక్ష్మీదేవి కాబట్టి ఆమెకే నేను పసుపు పూసి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం అనేది తీసుకున్నాను. ఆమె దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. సో ఇలాగా ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలాగా కంప్లీట్ చేసుకున్నాను చిన్నగా. సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే మంచిగా ముత్తైదులందరినీ పిలిచి చేసుకునేలాగా అయితే ట్రై చేస్తాను. సో మొత్తానికి నా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ సంవత్సరం చాలా బాగా నాకు వచ్చినట్టు, అలాగే ఒక పూజని ఒక పంతులు గారు మాకు ఎట్లయితే చెప్తున్నారో అలాగే పూజని మొత్తం కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఏ లోటు లేకుండా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఫైనల్గా ఈసారి పూజ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా ముత్తైదులు పిలుచుకొని వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకొని సో మంచిగా ఆశీర్వాదం తీసుకొని ఇంకా బాగా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఈ వీడియో నేను 21వ తేదీ ఏదైతే శుక్రవారం వచ్చిందో సెకండ్ ఫ్రైడే అప్పుడే నేను ఇవి రికార్డ్ చేశాను. ఆ పూజ కూడా అప్పుడే చేసుకున్నాం మేము. కానీ ఇది మాత్రం మీకు
థర్డ్ ఫ్రైడే ముందు రోజైతే వస్తుంది. అప్పుడు నేను ఈ వీడియోని అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. అలాగే ఈ సంవత్సరం మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, ఎంత బాగా చేసుకున్నారు అనేది నాకు కుదిరితే కామెంట్ చేయండి. నా వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.